హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ నందు. ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగిన వర్బ్స్ క్రియల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ క్లాస్లో ఏం తెలుసుకోబోతున్నాం? వర్బ్స్ గురించి తెలుసుకుందాం. అంతటి ప్రాధాన్యత ఎందుకన్నామంటే ప్రీవియస్ క్లాస్లో వర్బ్స్ అనేవి వర్బ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అని తెలుసుకున్నాం కదా. సో ఈ వర్బ్ అనేది సెంటెన్స్కు హార్ట్ లాంటిది అని మనము తెలుసుకున్నాము ప్రీవియస్ క్లాస్లో. సో అందుకని నేను ఇక్కడ అంతటి ప్రాధాన్యత అని అన్నాను. అర్థమైంది లెర్నర్స్? ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో అంతటి ప్రాధాన్యత కలిగిన వర్బ్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. వర్బ్స్ అంటే ఏమిటి? క్రియలు అని తెలుగులో అర్థమైతే వస్తుంది. డిక్షనరీలో ఉండేవి కొన్ని వేల వర్బ్స్ అయితే ఉంటాయి. డిక్షనరీలో మనకు ఎన్నో వర్బ్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్లో 2000 క్రియలు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చును. ముఖ్యంగా మనం మాట్లాడేవి 200 క్రియలు 200 వర్బ్స్ తెలుసుకుందాం. ముఖ్యమైనవి అతి ముఖ్యమైనవి కాదు, అతి ముఖ్యమైనవి 200 మోస్ట్ ఇంపార్టెంట్ వర్బ్స్ తెలుసుకుందాం. అర్థమైందా లెర్నర్స్? డైలీ యూజ్డ్ వర్బ్స్ తెలుసుకుందాం. క్రియలు నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి, కానీ మనము 200 నేర్చుకున్నట్టయితే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాము. అర్థమైందా లెర్నర్స్? ముఖ్యంగా మనం మాట్లాడేవి 200 క్రియలు. ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వారు ముందుగా ఆ 200 క్రియలను నేర్చుకొని ఉంటే చాలు, ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం ఉంది. 200 వర్బ్స్ నేర్చుకుంటే చాలు, ఇంగ్లీష్లో మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది. అర్థమైందా? క్రియలు నేర్చుకోవాలంటే, వర్బ్స్ నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి, కానీ మనము 200 వర్బ్స్ని అయితే నేర్చుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాము. 200 క్రియలకు వాటి అర్థాలు, వాటిని పలుకు విధానాలు, 200 వర్బ్స్ తెలుసుకుందాం. 200 వర్బ్స్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో, వాటి అర్థాలు ఏంటి అనేది మనము తెలుసుకుందాము. అర్థమైందా లెర్నర్స్? ఒక కాలంలో క్రియ రాసుకుందాం, వర్బ్ రాసుకుందాం. ఇంగ్లీష్లో ఏమంటారో ఆ వర్బ్ని అనేది ఒక కాలంలో రాసుకుందాం. ఈ ఇంగ్లీష్లో ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అనేది ఇక్కడ తెలుగులో రాసుకుందాం. అర్థమైందా లెర్నర్స్? క్రియ ఏమిటి? వర్బ్ ఏమవుతుంది? నిద్ర లేచుట. నిద్ర లేచుటను ఇంగ్లీష్లో ఏమంటారు? గెట్టింగ్ అప్ ఫ్రమ్ ద బెడ్ అని అంటారు. తెలుగులో ఎలా రాస్తాము గెట్టింగ్ అప్ ఫ్రమ్ ద బెడ్ అని ప్రొనౌన్స్ చేస్తారనమాట. ఇక్కడ నేను తెలుగులో ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అనేది రాశాను, ఇంగ్లీష్లో రాశాను. ఈ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అనేది తెలుగులో రాశాను. అర్థమైందా లెర్నర్స్? నిద్ర లేచుట అనే క్రియని ఇంగ్లీష్లో ఏమంటారు? గెట్టింగ్ అప్ ఫ్రమ్ ద బెడ్ అని అంటారు. అర్థమైందా లెర్నర్స్? గెట్టింగ్ అప్ ఫ్రమ్ ద బెడ్ అని అంటారు. ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అనేది ఇక్కడ నేను తెలుగులో క్లియర్గా రాశాను. నిద్రపోవటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్లీపింగ్ అని ఇక్కడ తెలుగులో ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అనేది రాశాను. పళ్ళు తోముటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రషింగ్ ద టీత్. ముఖం కడుక్కొనటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాషింగ్ ద ఫేస్. స్నానం చేయటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యావింగ్ ద బాత్ ఆర్ టేకింగ్ ద బాత్ ఆర్ బాతింగ్ అని కూడా అనవచ్చును. అర్థమైందా లెర్నర్స్? త్రాగుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రింకింగ్. ఆడుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్లేయింగ్. పాడుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సింగింగ్ అని అంటారు. చదువుకొనుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్టడీయింగ్. చదువుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రీడింగ్. టిఫిన్ చేయటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యావింగ్ ద బ్రేక్ఫాస్ట్. భోజనం చేయటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యావింగ్ ద మీల్స్. వినుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లిజనింగ్. వినుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హియరింగ్. నేర్చుకునుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లెర్నింగ్ అని అంటారు. అర్థమైందా లెర్నర్స్? రాయటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రైటింగ్ అని అంటారు. చూచుట అనే వర్బ్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సీయింగ్ అని అంటారు. టీవీ చూచుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాచింగ్ టీవీ. మాట్లాడుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్పీకింగ్. మాట్లాడుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టాకింగ్ అని అంటారు. వీటి డిఫరెన్స్ కూడా నేను ఒక వీడియో చేసి అయితే పెడతాను. స్పీకింగ్ అని ఎప్పుడు అంటారు, టాకింగ్ అని ఎప్పుడు అంటారు. తెలుగు మీనింగ్స్ అయితే మాట్లాడుట అని వస్తాయి కదా, మళ్ళీ డిఫరెన్స్ ఏంటి అని మీకు డౌట్గా ఉంటుంది. వీటిపైన స్పీకింగ్ అండ్ టాకింగ్కు మధ్య డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి అనేది నేను ఒక వీడియో క్లారిటీగా చేసి పెడతాను. అర్థమైందా లెర్నర్స్? ఇప్పుడు ప్రజెంట్ అయితే మాట్లాడుటాన్ని ఇంగ్లీష్లో స్పీకింగ్ అంటారు, మాట్లాడుటానికి కూడా ఇంగ్లీష్లో ఏమంటారు? టాకింగ్ అని అంటారు అని అయితే ఇప్పుడైతే ప్రజెంట్ తెలుసుకోండి. ఎగురుట అనే క్రియని ఇంగ్లీష్లో ఏమంటారు? జంపింగ్ అని అంటారు. ఎగురుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్లయింగ్. పరిగెత్తుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రన్నింగ్. నిలబడుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్టాండింగ్. కూర్చోండుటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సిట్టింగ్ అని అంటారు.
మరచిపోవుట అనే క్రియని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫర్గెటింగ్ అని అంటారు. గుర్తు పెట్టుకొనుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? రిమెంబరింగ్. మోయుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? క్యారీయింగ్. ఎత్తుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? లిఫ్టింగ్. విసురుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? థ్రోయింగ్ అని అంటారు. మూయుట అనే క్రియకు ఇంగ్లీష్లో ఏమంటారు? క్లోజింగ్ అని అంటారు. తెరచుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? ఓపెనింగ్. ఇచ్చుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? గివింగ్. తీసుకొనుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? టేకింగ్. పని చేయటం ఇంగ్లీష్లో ఏమంటారు? వర్కింగ్. కొట్లాడుటను ఇంగ్లీష్లో ఏమంటారు? ఫైటింగ్. కొట్లాడుటను ఇంగ్లీష్లో ఏమంటారు? క్వారెలింగ్. ఈ కొట్లాడుటకు ఫైటింగ్, క్వారెలింగ్ అని ఎప్పుడెప్పుడు యూస్ చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. అంటే కొట్లాడుట, ఫైటింగ్, క్వారెలింగ్ తెలుగు మీనింగ్ సేమ్ ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఈ ఫైటింగ్, క్వారెలింగ్ ఎప్పుడు యూస్ చేస్తారు అనేది నేను ఒక వీడియో సపరేట్గా చేసి పెడతాను. ఇప్పుడైతే ప్రజెంట్ కొట్లాడుటకు మీనింగ్స్ ఫైటింగ్, క్వారెలింగ్ అని మాత్రం తెలుసుకోండి. అర్థమైందా? ఎక్కుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? క్లైంబింగ్ అప్. దిగుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? క్లైంబింగ్ డౌన్. కలలు కనుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రీమింగ్. జారుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? స్లిప్పింగ్. పడుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫాలింగ్. చింపుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? టేరింగ్. కత్తిరించుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? సిజరింగ్. కోయుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? కట్టింగ్. పుట్టుట అనే వర్బ్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టేకింగ్ బర్త్. మరణించుట అనే వర్బ్ను ఇంగ్లీష్లో ఏమంటారు? డయింగ్ అని అంటారు. ఇక్కడ ఈ డయింగ్ అని అంటారు. కడుగుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? వాషింగ్. శుభ్రపరచుట లేదా తుడుచుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? క్లీనింగ్. సున్నము పూయుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? వైట్ వాషింగ్ అని అంటారు. అర్థమైందలన్నా? నవ్వుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? లాఫింగ్. చిరునవ్వు నవ్వుట అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్మైలింగ్ అని అంటారు. ఏడ్చుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? క్రయింగ్. కుమిలి కుమిలి ఏడ్చుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? వీపింగ్. అరచుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? షౌటింగ్ అని అంటారు. మోసం చేయుట అనే వర్బ్ని ఇంగ్లీష్లో ఏమంటారు? చీటింగ్ అని అంటారు. దొంగతనం చేయుట అనే వర్బ్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్టీలింగ్. దోపిడీ చేయుట అని ఇంగ్లీష్లో ఏమంటారు? రాబరింగ్. హత్య చేయటం ఇంగ్లీష్లో ఏమంటారు? మర్డరింగ్. చంపుటని ఇంగ్లీష్లో ఏమంటారు? కిల్లింగ్. అడుక్కొనుటని ఇంగ్లీష్లో ఏమంటారు? బెగ్గింగ్. అడుగుటని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆస్కింగ్. అంగీకరించుటని ఇంగ్లీష్లో ఏమంటారు? అగ్రీయింగ్. ఒప్పుకొనుటని ఇంగ్లీష్లో ఏమంటారు? యాక్సెప్టింగ్. అనుమతించుట అనే క్రియని ఇంగ్లీష్లో ఏమంటారు? అలోయింగ్ అని అంటారు. అర్థమైందన్న? ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి వర్బ్స్. ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా నేను చెప్తాను. ఈ 200 వర్బ్స్ని మీరు నేర్చుకున్నట్టయితే, కంఠస్థం చేసుకున్నట్టయితే, బాగా ప్రాక్టీస్ చేసి నోటికి మీరు నేర్చుకున్నట్టయితే ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. అర్థమైందా లెర్నర్స్? ఇంకా క్రియలు ఉన్నాయి, ఇంకా వర్బ్స్ అయితే ఉన్నాయి. నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.